సో రాజకీయ నాయకులందరూ ఒకటే, ప్రజలే పిచ్చోళ్ళు చెప్పేసి గడుకోసారి మాట్లాడుకుంటాం కదా మనం. సో నిజంగా భారతీయ జనతా పార్టీ అంటే ఇక వాషింగ్ పౌడర్ నిర్మా అనే పాట నిజం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అంటే వాడు ఎంత పెద్ద అవినీతి పరుడైనా సరే, ఎన్ని అక్రమాలు చేసినోడైనా సరే, ఆఖరికి రేపులు చేసినోడైనా సరే, భారతీయ జనతా పార్టీలోకి పోతే వాడు వాషింగ్ పౌడర్ అయిపోతుంది. అంటే వాషింగ్ మిషన్ వేసి పిండినట్టే, ఇక తెల్లగా అయిపోతుంది అన్నట్టు. సో వాని కేసులన్నీ లెక్కలోకి రావు అన్నట్టు. సో ఇప్పుడు బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈయన ఉన్నట్టుగా సువేందు అధికారి, చాలా మంది ఇప్పుడు ఒక ఫేమస్ నేమ్ ఇది. అప్పట్లో 2014లలో ఆ టైంలో ఇప్పుడు మన నారద స్ట్రింగ్ ఆపరేషన్లో పైసలు తీసుకుంటా లైవ్గా వీడియో కెమెరా ముందు దొరికినటువంటి నాయకుడు. మరి ఆయనే అప్పుడు టీఎంసీలో ఉండే, తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీలో ఉండే, ఇతర పార్టీలో ఉన్నప్పుడు ఇదే మోడీ, ఇదే భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇక దొంగ అని, లంచగొండి అని, అంటే చాలా రకాలుగా విమర్శించాడు ఆయనను. ఎవరినైతే అవినీతి పరుడు అని, అక్రమార్కుడు అని, లంచగొండి అని చెప్పేసి ఎవరినైతే విమర్శించిండో ఆయన తీసుకొచ్చి బెంగాల్ నెత్తి మీదకు సోబెట్టిండు. మరి బెంగాల్ రాష్ట్రాన్ని, అంటే క్రిమినల్ కేసులు ఉన్నోడు, క్రిమినల్ నేచర్ ఉన్నోడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడు ఒక రాష్ట్రాన్ని పాలిస్తాడా? ఏ రకంగా పాలిస్తాడు? మరి ఆ బెంగాల్ రాష్ట్ర భవిష్యత్ ఏంది? తీసుకుపోయాడు వడేసినాం. ఆ రాష్ట్ర భవిష్యత్ ఏంది మరి? సో ఏ రకంగా అంటే మారిండా? ఆ మనిషి ఏమన్నా మారిండా? ఆ మనిషిలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఆ మార్పును మోడీ దగ్గరుండి చూసిండా? సో భారతీయ జనతా పార్టీ మీద అనేక అనుమానాలు, ఎందుకంటే ఇట్లాంటి వ్యవహారం చూస్తుంటే చాలా మందికి అనుమానాలు వస్తాయి. సో కేవలం రాజకీయం అంటే పవర్ ఒక్కటే వాళ్ళకి కావాలి, వేరే ఏం అవసరం లేదు. సింపుల్. అక్కడ ఏదో మమతా బెనర్జీను ఇంకోళ్ళు వెనకేసుకొని రావడం కాదు, జనరల్గా ఇట్లాంటి వ్యక్తిని ఎట్లా ముఖ్యమంత్రి చేస్తారని. సో ఈయన ఒక్క విషయం పక్క పెడదాం. మన భారతదేశంలో దాదాపుగా ఒక 46% ఎంపీలు, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు ఎంతమంది అంతమంది ఎంపీలలో ఒక 46% మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. 46% మీద అందరు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అండ్ ఈయన ముఖ్యమంత్రిగా అయినటువంటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అకార్డింగ్ టు ఏడిఆర్, సో మీకు డీటెయిల్స్ కూడా చూపిస్తా ఒకసారి. ఇగో ఏడిఆర్ రిపోర్ట్స్ ప్రకారం ఏంది, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఇక్కడ 2026 రిపోర్ట్ చూడరు ఒకసారి క్లియర్గా. 292 మంది ఎమ్మెల్యేల మీద అనాలిసిస్ చేసారు. అక్కడ 292 మంది చేస్తే నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ విన్నింగ్ క్యాండిడేట్స్ విత్ డిక్లేర్డ్ క్రిమినల్ కేసెస్, క్రిమినల్ కేసులు డిక్లేర్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది? 190 మంది, అంటే ఒక 65%. దాంట్లో సీవియర్ క్రిమినల్, అంటే చాలా సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఎంతమంది తెలుసా? 170 మంది. 292 మంది ఎమ్మెల్యేల 170 మంది మీద క్రిమినల్ ఇంటిమిడేషను, అటెంప్ట్ మర్డరు, సో ఇట్లా రకరకాల, అంటే చాలా సీరియస్ కేసులు ఉన్నాయి. వాళ్ళే సంతకాలు పెట్టి అఫిడవిట్లలో పెట్టిన కేసుల ముచ్చట్నేవి. ఇగో అంటే ఒక 58% మంది ఎమ్మెల్యేల మీద డిక్లేర్డ్ సీరియస్ క్రిమినల్ కేసెస్. ఇంత సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఒక రాష్ట్రాన్ని ఎట్లా పాలిస్తారు? దేశాన్ని ఎటువైపు తీసుకుపోతుంది మోడీ ప్రభుత్వం? సో అంతర్జాతీయ సంబంధాల విషయం కావచ్చు, దేశ రక్షణ, బార్డర్ మీద విషయాలు కావచ్చు, నేను ఆ విషయాల జోలికి పోతలేను. సెక్యులరిజం జోలికో, ఈ మత కళల జోలికి పోతలేను నేను. జనరల్గా ఇన్ జనరల్ పార్టీలను పక్కకు పెట్టి మాట్లాడుతున్నా. అసలు దేశవ్యాప్తంగా దేశం ఎటుపోతుంది, మనం ఎవరిని అనుకుంటున్నాం? జైలుకు పోయొచ్చినోడు ముఖ్యమంత్రి అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయినాం మనం. 100 కోట్ల స్కామ్ చేస్తేనే వాడు పెద్ద తోపు లీడరు, వాడిని ముఖ్యమంత్రి చేయాలి మనం. చిన్న జేబు దొంగతనం చేసినోడేమో సింపల్ వాయించి కాలు కొడతాం మనం. 100 కోట్ల స్కామ్ చేసినోడిని ముఖ్యమంత్రిని చేస్తాం మనం. ఇది మన దౌర్భాగ్యం. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. మరి ఈ సువేంద్ర అధికారి ఏం సుధా పూసేం కాదు, ఎటువా సువేంద్ర అధికారి. సో ఇట్లా సువేంద్ర అధికారిని రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది, ఒక బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారు. సో సరే, వారు రాష్ట్రం ఎట్లా నడిపిస్తాడు, ఎంత లూటీ చేస్తాడు, ఏం చేస్తాడు అనేది తర్వాత విషయం, మనం ఆ జోలికి పోవట్లేదు. భారతదేశ ప్రజలు ఇకరైనా ఆలోచించారు. ఈ కేసులు ఉన్నాడు అంటే మరీ ఇంత అధ్వానమైన అడ్డమైన కేసులు ఉన్న వాళ్ళని గెలిపేయకూడదు దయచేసి. వాడు పోయి ముఖ్యమంత్రి అవుతాడో, ఏ మంత్రి అవుతాడో, ఏ శాఖను నాశనం చేస్తాడో, లేదంటే ఏ రాష్ట్రాన్ని నాశనం చేస్తాడో తెలియదు కాబట్టి, వాడు ఏ స్థాయికి పోతాడో తెలియదు కాబట్టి, మీరు ఆదిలోనే ఎమ్మెల్యేగా నిలబడ్డా, వాడు ఎంపీగా నిలబడ్డా, లేకపోతే దాన్ని ఏమంటారు ఎంపీటీసో జడ్పీటీసో నిలబడ్డా కూడా
దారుణమైన క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళకు ఓట్లు వేయకూరి, మనం అక్కడ వాడిని గెలిపేయకపోతే వారికి అవకాశం లేదు. సో ఇది భారతదేశంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి సువేంద్ర అధికారి అయితే బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మరి ఏం చెప్తాడు, బెంగాల్ ప్రజలకు దండం పెట్టాలి, సాష్టాంగ నమస్కారం చెప్తుండు మోడీ, నీకు మొక్కాలే గసట్లో తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసినాను, నీకు గెరటోలు దొరకలే ఇంకా.